హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే కలెక్టివ్ లవ్ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, మీకు రిజనేట్ అవుతుందా లేదనేది మాత్రమే ఇంపార్టెంట్. అంటే ఏ రాశి వారైనా సరే చూడొచ్చు. ఓకే, అగైన్ ఈ రీడింగ్స్ అనేవి జనరల్ రీడింగ్స్ అండి. మీ పర్సనల్ గా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగే తీసుకోవాలి. అంటే ఎలాంటి కన్క్లూజన్స్ మీరు జనరల్ రీడింగ్స్ తీసుకుని మీరు కన్క్లూజన్ కి రావద్దు. ఇఫ్ ఇట్ ఇన్ కే లైక్ 100% మీకు రిజనేట్ అయితే తప్ప. ఓకే, సో లెట్స్ సీ. ఫస్ట్ అసలు రీసెంట్ పాస్ట్ లో మీ రిలేషన్షిప్ లో ఏం జరిగిందన్న చూద్దాం. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్ లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది లేదు. మీరు కాల్ చేస్తారని మీ పర్సన్, లేదా మీ పర్సన్ కాల్ చేస్తారని మీరు, ఖచ్చితంగా వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ వెయిటింగ్ కూడా ఒక పాజిటివ్ వేలోనే కనిపిస్తుంది. మీలో కొంతమంది మేబీ కావాలనే మీరిద్దరు గ్యాప్ తీసుకుని కూడా ఉండొచ్చు. లైక్ నేను కెరియర్ లో ఈ స్టేజ్కి వెళ్ళే వరకు మనం గ్యాప్ తీసుకుందాం, దెన్ మళ్ళీ రీయూనేట్ అవుదాం, లేదా స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, నేను ఇది అచీవ్ చేసేదాకా మనం కొంచెం మాట్లాడుకోకుండా ఉందాం, లేదా ఎగ్జామ్స్, వాట్ ఎవర్. నాకు ఇక్కడ ఒక రకమైన వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. కొంతమంది మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ కాల్ చేస్తారు, మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు అని ఆలోచించడం. ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే ఎంత వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నా ఒక పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారని అర్థం. అండ్ స్టార్ట్ సి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి రీసెంట్ పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య పెద్దగా కమ్యూనికేషన్ కానీ రిలేషన్షిప్ లో మూవ్మెంట్ కానీ లేదు. స్టాక్ ఎనర్జీలో. సో మనకి ఇది క్లారిటీగా తెలిసింది కాబట్టి క్లారిఫై చేయ అవసరం లేదు. లేదా మనకు ఒక్కొక్కసారి డౌట్ ఉంటుంది, అప్పుడు క్లారిఫై చేసుకోవాలి. సో ప్రెసెంట్ ఏం జరుగుతుందని చూడండి. See, 4 of Pentacles with Temperance. Present also the same energy ఇక్కడ. బికాజ్ ఏదైతే పాస్ట్ లో ఉందో అదే ఇంకా ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. వెరీ వెరీ క్లియర్. 4 of Pentacles with Temperance, విచ్ మీన్స్ టెంపరెన్స్ అంటే పేషెన్సీ, నో మూమెంట్, పేషెంట్లీ వెయిటింగ్ ఇక్కడ. అంటే ఎప్పుడు కమ్యూనికేట్ అవుతారు, ఎప్పుడు రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది, ఎప్పుడు రిలేషన్షిప్ లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి. అండ్ అగైన్ ఇంకా మీరిద్దరూ మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేరు. ఇద్దరు మాట్లాడుకోవాలని ఉన్నా సరే రైట్ నో మాట్లాడుకోవట్లేదు. ఒకసారి క్లారిఫై చేద్దాం, మేబీ రీజన్ ఏమై ఉండొచ్చు అని ప్రెసెంట్ కాబట్టి. లెట్స్ క్లారిఫై. 4 of Pentacles, 5 of Wands, one more card, Page of Cups, under the deck 10 of Pentacles. మీలో కొంతమందికి ఇక్కడ మీ రిలేషన్షిప్ లో మీ ఇద్దరు కాకుండా వేరే పర్సన్ ఆర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్సెస్ జరిగాయి ఆల్రెడీ. దాని నుంచి ఇంకా మీరు బయటికి రాలేదు. ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కొంతమంది విషయంలో. దానివల్ల ఇంకా మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడం లేదు. అండ్ ఓవర్ థింకింగ్. చాలా మందికి ఇక్కడ ఫ్యామిలీస్ ఒప్పుకోవడం లేదు మీ రిలేషన్షిప్ కి. దానివల్ల ఇద్దరికి ఏం చేయాలో తెలియక ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు. వెరీ వెరీ క్లియర్ అండి. సో ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ. స్టిల్ మీరిద్దరికి ఒక రకమైన లైక్ సంఘర్షణ అనమాట లోపల. ఏంటి ఏమవుతుంది రిలేషన్షిప్, మీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ కన్నా వేరే వాళ్ళ ప్రెషర్ వల్ల మీ రిలేషన్షిప్ లో మీకు ఏం చేయాలన్న క్లారిటీ లేదు. మీ ఇన్వాల్వ్మెంట్ కన్నా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిందని చెప్పొచ్చు మనం. అండ్ మీ రిలేషన్షిప్ లో అబ్స్టికల్స్ ఏంటనేవి కూడా చూద్దాం. పాస్ట్ అండ్
చాలా స్లో మూవింగ్ మీ రిలేషన్షిప్ అనేది. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి. అబ్స్టికల్స్ ఇక్కడ. అది ఏ పరంగా అంటే ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఫినాన్షియల్ పరంగా అవ్వచ్చు. ఈ అబ్స్టికల్స్ వల్లే మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు, స్టక్ అయిపోయింది. ఎక్స్పెషల్లీ పాస్ట్ మీరు మీ మీ లైఫ్ లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ పాస్ట్ లెట్ గో చేయకపోవడం, అండ్ ఏదైతే ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు ఇద్దరిని, దాన్ని మీరు ఇద్దరు ఓవర్కమ్ చేయలేము అని అయితే గట్టిగా భావించడం వల్ల కూడా ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు. బికాస్ చారియట్ విత్ హ్యాంగ్డ్ మ్యాన్ వెరీ వెరీ స్లో మూవీ. మీకు కూడా దిస్ వే ఆర్ దట్ వే. ఈ రిలేషన్షిప్ ఎటు వెళ్తుంది అన్నది మీకు క్లారిటీ లేదు, మీరు సరిగ్గా స్టాండ్ తీసుకోవడం లేదు. అందుకే హ్యాంగ్డ్ మ్యాన్ అగైన్. అదే అంటే మీరిద్దరి డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా రోజుల నుంచి కమ్యూనికేషన్ కానీ మూమెంట్ కానీ లేదు. దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్ అన్నది ఫౌండేషన్ అంతా అంత స్ట్రాంగ్ గా లేదు. ఎట్ ద సేమ్ టైం అదే పెద్ద అబ్స్టికల్ గా అయింది ఇక్కడ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ సైన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు, ఎస్పెషల్లీ కేన్సర్. ఓకే, సో మనం పాస్ట్ చూసాం, ప్రెజెంట్ చూసాం, అబ్స్టికల్ చూసాం. ఫ్యూచర్ లాస్ట్ లో చూద్దాం. అందుకనే ముందు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటన్నది చూద్దాం. ఓకే, టార్గెట్ ద మూన్. మీ పర్సన్ ఆలోచనలు కూడా కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి. తనకి ఏం చేయాలో తెలియట్లేదు. దిస్ వే ఆర్ దట్ వే. టార్గెట్ తన అబ్స్టికల్స్ గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఓవర్కమ్ చేయగలమా లేదా. సెవెన్ ఆఫ్ వాండ్స్ ఇదేంటంటే ఓవర్కమ్ చేయగలం. ఒక్కొక్కసారి ఎస్ నేను ఓవర్కమ్ చేయగలను, ముందుకు వెళ్ళగలను అనే థాట్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం చెయ్యలేనేమో అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో లెట్స్ క్లారిఫై ద చారియట్ హియర్. హై ప్రీస్టెస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్. తను ఏం ఆలోచిస్తున్నారంటే రిలేషన్షిప్ లో ముందుకి వెళ్ళడం అన్నది కొంచెం కష్టం అవ్వచ్చు. అందుకే తను ఏమనుకుంటున్నారు ఏంటన్నది కంప్లీట్ గా మీకు ఓపెన్ అప్ అవ్వడం లేదు. అండ్ థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే తను బ్యాలెన్స్ చేయలేదు అని అయితే అనుకుంటున్నారు మీ కోసం. వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా అటువైపు ఉన్న ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ఎదిరించి ఏమి చెప్పడం మీ పర్సన్ వల్ల కాదు. ఓకే, సో ఇప్పుడు అది ఆ విషయాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా టైం తీసుకుంటున్నారు. బికాస్ తను మేబీ టారో రీడింగ్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. లైక్ ఏం జరుగుతుంది రిలేషన్షిప్ లో, అసలు తను లైక్ స్టెబిలిటీ ఇవ్వగలరా లేదా ఈ రిలేషన్షిప్ లో అన్నది. సో తన థాట్స్ అయితే అగైన్ కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి, స్లో ఎనర్జీగానే ఉంది. అటు కంప్లీట్ గా ఎస్ అని కాదు, అటు కంప్లీట్ గా నో అని కాదు. చాలా మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్, వాటర్స్ అని అనొచ్చు. ఇంటెన్షన్స్ కూడా వచ్చాయి. ఓకే, 10 ఆఫ్ ఫ్యామిలీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ వేరే నెగిటివ్ ఇంటెన్షన్ అయితే ఏమీ లేదు. బికాస్ అండర్ ద టెక్ 9 ఆఫ్ సోర్స్. తనకి ఇష్టం ఉన్నా ఏమున్నా ఫ్యామిలీని ఎదిరించలేరు, లేదా ఫ్యామిలీ ఒప్పుకోరు, ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ మీ పర్సన్ ఆలోచించలేకపోతున్నారు. ఆల్రెడీ చాలా చాలా మెంటల్ గా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ అదే మెయిన్ రీజన్. మీ పట్ల నెగిటివ్ ఇంటెన్షన్ లేదు కానీ బట్ ఫ్యామిలీని మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి లేదా ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి అనే థాట్ ప్రాసెస్ మీ పర్సన్కి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. సో లెట్స్ క్లారిఫై. జస్టిస్, బ్యాలెన్సింగ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ద టవర్. ఫ్యామిలీ కనుక ఎస్ చెప్పకపోతే ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళలేను, ఒకవేళ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా ఈ రిలేషన్షిప్ అనేది కొలాప్స్ అయిపోతుంది, మా ఇద్దరికి గొడవలు వస్తాయి, లేదా మేము విడిపోవచ్చు. దెన్ అది ఎదుటి వ్యక్తికి మోసం చేసినట్టు అవుతుంది. ఎక్కడో ఒక చోట మీరు తనకు కరెక్ట్ పర్సన్ అని తెలిసినా వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇవన్నీ ఎందుకులే, మళ్ళీ నేను మా ఫ్యామిలీని ఎదిరించి ఏం చేసినా మళ్ళీ అవతల పర్సన్ కూడా బాధపడతారు అనే థాట్ ప్రాసెస్ లో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో మీ ఫీలింగ్స్ చూద్దాం అక్కడ. Two of Wands, King of Wands, Death, King of Pentacles.
మీరు కూడా చాలా చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారు. ఏ డిసిషన్ తీసుకోవాలి, రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా, నేను రెస్పాన్సిబుల్ గా ఉండరా, లేదా రెస్పాన్సిబుల్ గా ఉండకుండా ఇలా వెయిట్ చేస్తూ ఉంటారా, నేను నా టైం వేస్ట్ చేసుకోవాలా. డర్త్ అంటే ఎండ్, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందా ఏంటి, ఎండ్ అవ్వకుండా తను ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుందా. సో మీకు చాలా చాలా థాట్స్ ఉన్నాయి. మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కార్పియో వాటర్స్ అనే ఉండొచ్చు. మీ ఇంటెన్షన్ మెయిన్, మీరు వెయిట్ చేయాలా లేదా, అసలు ఏంటి అని ఆలోచిస్తున్నారు. లెట్స్ క్లారిఫై. 7 ఆఫ్ సోర్స్, మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీద. ఇన్ కేస్ ఆ ట్రస్ట్ ఇష్యూస్ కనుక ప్రూవ్ అయితే మీరు రిలేషన్షిప్ లో ఉండకూడదు అని అయితే అనుకుంటున్నారు. 8 ఆఫ్ కప్స్. ఆర్ మీలో కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారు, మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, తన ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు అని కూడా అనుకుంటున్నారు. సో అది థర్డ్ పార్టీ. ఒకవేళ థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయితే, మేల్ ఆర్ ఫీమేల్ అయితే మీకు ఈ రకమైన థాట్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా సరే కొంచెం టైం తీసుకుని ఆలోచించి డెసిషన్ తీసుకుందాం అని అయితే మీరు అనుకుంటున్నారు. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాం, దాని తర్వాత అవుట్కమ్. Ten of Swords, Empress, Hermit, 10 of Cups. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ కూడా ఇక్కడ అగైన్ సాలిడ్ యాక్షన్ అయితే లేదు, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. తను తీసుకోవాలనున్న ఎక్స్పెషల్లీ మదర్. ఇక్కడ లేడీస్ మీ పర్సన్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నాకు మీ పర్సన్ సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు, బట్ ఇక్కడ యాక్షన్ అయితే కనిపించట్లేదు. టు బి హానెస్ట్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ వర్గో. అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనొచ్చు. లవర్స్, విచ్ మీన్స్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే మీ ఇద్దరి మధ్య ఉంటుంది. But it's very very unstable and stuck, because lovers is clarified by Knight of Wands and 8 of Swords. 8 of Swords means again stuck energy, and Knight of Wands ante player energy, unstable energy, third party situation, feeling emotionally overburdened, obstacles. So ఈ రిలేషన్షిప్ వల్ల ఎక్కువ సఫరింగ్ కనిపిస్తుంది మీ ఇద్దరికి కూడా. రిలేషన్షిప్ అనేది ముందుకి వెళ్ళట్లేదు, అలాగని కంప్లీట్ గా సెపరేషన్ కూడా కనిపించట్లేదు. ఒక రకమైన స్టాక్ ఎనర్జీ, ఎమోషన్స్ మీరు క్యారీ చేయలేకపోతున్నారు. మీ రిలేషన్షిప్ ని అండ్ అవతల థర్డ్ పార్టీని బ్యాలెన్స్ చేయలేరు. సో నాకైతే రైట్ నౌ ఇక్కడ స్టాక్ ఎనర్జీ అండ్ సఫరింగే కనిపిస్తుంది. బట్ మీ ఇద్దరి మధ్య ఆ స్పార్క్, అట్రాక్షన్ అనేది ఉంటుంది. అంతకు మించి నాకు ఇక్కడైతే పెద్దగా ప్రోగ్రెస్ కనిపించట్లేదు. ఇన్ కేస్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే యూనివర్స్ గైడెన్స్ ఏంటనొచ్చు. వాట్ ఈస్ ద గైడెన్స్? మీరు వెయిట్ చేస్తే మీరు సఫర్ అవుతారు, మీరు హర్ట్ అవుతారు. 3 ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ సోర్స్, ద మూన్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంపరెన్స్. మీరు మీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు ఇక్కడ సఫర్ అవుతారు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి, అండ్ మీ పర్సన్ స్పై చేయడం మానేయండి. వాట్సాప్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ మీరు పొద్దు. మీరు దీని నుంచి బయటకు వస్తేనే మీరు హ్యాపీగా ఉండగలరు. రైట్ నో కనుక మీరు ఈ పర్సన్కి ఎడిక్ట్ అయ్యి ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు హర్ట్ అవుతారా. అదే యూనివర్స్ గైడెన్స్. సో జస్ట్ మూవ్ ఆన్, ట్రై టు మూవ్ ఆన్, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, హీల్. సో ఇదన్నా మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. మేనిఫెస్టేషన్ అనేది కెరియర్ కి, మనీకి, రిలేషన్షిప్స్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.